సీతా జనన కథ. ప్రాచీనకాలంలో మిథిలా దేశానికి రాజా జనకుడు పాలించేవాడు. ఆయన ధర్మబద్ధుడైన, న్యాయవంతుడైన రాజు. ఆయనకి సంతానం లేకపోవడం వల్ల చింతలో ఉండేవాడు. ఒకరోజు జనకుడు తన పొలంలో హలము, లాగే యంత్రం తో భూమిని దున్నుతున్నాడు. అప్పుడే భూమిలో నుంచి ఒక చిన్న పసిపాప కనిపించింది. ఒక కమల ముఖం, దివ్యతేజంతో మెరిసే బాలిక. ఆమెను భూమాత నుండి పుట్టినవారిగా భావించి సీత అని పేరు పెట్టాడు. సీత అంటే దున్నిన భూమి నుంచి పుట్టినవాడని అర్థం. ఆమెను తన సొంత కుమార్తెగా ఆప్యాయంగా పెంచుకున్నాడు. సీతాదేవి భగవంతుని లీలామయ అవతారంగా పరిగణించబడుతుంది. కొన్ని గ్రంథాల ప్రకారం ఆమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామునికి భార్యగా అవతరించినది. శ్రీరాముని జననం. ప్రాచీన కాలంలో అయోధ్య అనే నగరాన్ని కోసల దేశాధిపతి మహారాజా దశరథుడు పాలించేవాడు. అతనికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారు సంతోషంగా ఉన్నప్పటికీ వారి కుటుంబానికి ఒక సమస్య, వారికి సంతానం లేకపోవడం. ఈ సమస్య పరిష్కారానికి మహర్షి వశిష్ఠుడి సలహా మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగం అనంతరం అగ్నిదేవుడు దర్శనమివ్వగా ఆయన ఒక స్వర్ణపాత్రలో పాయసం అందించాడు. దశరథుడు ఆ పాయసాన్ని కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి పంచిపెట్టాడు. కాలక్రమేణా కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. ఈ రోజునే రామనవమి అని పూజలు జరుపుకుంటారు. ఆయన విష్ణువు 7వ అవతారంగా భక్తులు భావిస్తారు. ఇతడి జన్మతో అయోధ్యలో ఆనందమే ఆనందం. మంగళవాద్యాలు, దీపారాధనలు, ధూపదీప నైవేద్యాలతో పట్టణం దివ్యంగా మారింది. రాముని రూపం చంద్రబింబంలా మెరిసిపోతూ అందరినీ ఆకర్షించేది. సీతారామ కళ్యాణం పూర్తి వివరంగా. శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షితో కలిసి ధర్మకార్యాల కోసం బయలుదేరాడు. మార్గమధ్యంలో తాటక అనే రాక్షసిని సంహరించాడు. తరువాత మరీచుడు, సుబాహువును కూడా ఓడించాడు. ఈ కార్యాలన్నింటి వల్ల రామునికి ఖ్యాతి పెరిగింది. వారు మిథిలా నగరంకు చేరినప్పుడు అక్కడ ఒక మహా ఉత్సవ వాతావరణం. మిథిలా రాజు జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి వరమాల పెడుతున్నాడు. సీత దైవసంకల్పితురాలు, విశిష్టమైన లక్షణాలతో ఓ మూర్తిమంతమైన లక్ష్మీదేవి. జనకుడు శివుని ధనస్సును పినాకం ఉంచి, ఈ ధనస్సును ఎవరైతే ఎత్తి వంపగలుగుతారో వారికే నా కుమార్తెను వధువుగా ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. అనేక రాజులు వచ్చి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు శ్రీరాముడు ముందుకు వచ్చి ధనస్సును పట్టుకుని అలవోకగా ఎత్తి వంపుతూ పగలగొట్టాడు. ఆ శబ్దం ఆకాశాన్ని కంపింపజేసింది. అంతటా జై శ్రీరామ్ అంటూ నినాదాలు మార్మోగాయి. ఈ సంఘటనతో సీతారాముల పెళ్లికి సమయం దగ్గరైంది. దశరథ మహారాజునికి ఆహ్వానం పంపారు. అయోధ్య నుంచి దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి రాణులు, ఇతర రాజపుత్రులతో కలిసి మిథిలా నగరానికి వచ్చారు. సీతారామ కళ్యాణం రాజశిరోమణుల సమక్షంలో వేదమంత్రోచ్చారణలతో సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా జరిగింది. దేవతలందరూ ఆ కళ్యాణాన్ని చూస్తూ పుష్పవృష్టి చేశారు. భూమిపైనే స్వర్గం లాగా ఉండిపోయింది. ఈ కళ్యాణం తరువాత లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు. ఇది ధర్మం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం కలసిన ఓ పరిపూర్ణ కళ్యాణం. అరణ్యవాసం. శ్రీరామాయణంలోని ముఖ్య అధ్యాయం. శ్రీరాముడి అభిషేకం జరగబోతున్న సమయములో అయోధ్య అంతా ఆనందంలో మునిగిపోయింది. దశరథ మహారాజు తన కుమారుడైన రాముని రాజ్యాభిషేకానికి సిద్ధమయ్యాడు. కాని అదే సమయంలో కైకేయి దేవి తన మనసులో దుష్టమైన కోరికలను పెంచుకుంది. మంతర అనే పనిమనిషి ఆమె మనసులో విషం నూరిపోసింది. నీ కొడుకు భరతుడు రాజయ్యాలి, రాముడిని అరణ్యంలోకి పంపించాలి అని చెప్పి కైకేయిని ప్రభావితం చేసింది. కైకేయి దశరథుని వద్దకు వెళ్లి తాను గతంలో చేసిన సహాయానికి నిచ్చిన 2 వరాలు అడిగింది. 1. భరతునికి రాజ్యాభిషేకం జరగాలి. 2. రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి. దశరథుడు ఈ మాటలు విని బాగా వేదనకు లోనయ్యాడు.
కాని వాగ్దానం ద్రోహం చేయలేనందున రామునికి సమాచారం ఇచ్చాడు. శ్రీరాముడు మాత్రం ఏమాత్రం ఆత్మార్పణ లేకుండా తండ్రి మాట గౌరవించి అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. అతనితో పాటు సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా వెళ్లాలని మొరపెట్టారు. తల్లి సుమిత్ర ఆశీర్వాదంతో లక్ష్మణుడు సోదరుడికి సేవ చేయాలని వెళ్లాడు. అరణ్యవాసం ప్రారంభం. రాములు సీతలక్ష్మణులతో కలిసి అరణ్యాలలో తిరిగారు. ప్రస్తుత మధ్యభారతదేశంలోని దండకారణ్యం, చిత్రకూటం, పంచవటిలో నివసించారు. ముఖ్య సంఘటనలు: 1. భరతుడు అరణ్యానికి వచ్చి రాముణ్ణి తిరిగి రావాలని కోరాడు. కాని రాముడు తిరస్కరించి పాదుకలను ఇచ్చాడు. భరతుడు అవే పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన తరపున పరిపాలన చేశాడు. 2. శబరి అనే భక్తురాలి కథ. ఆమె రాముని కోసం ఎన్నేళ్లుగానో ఎదురుచూసింది. చివరికి రాముడు వచ్చి ఆమె భక్తిని ఆనందంతో అంగీకరించాడు. 3. శూర్పణఖ కథ. లంక రాక్షసుడు రావణుని సోదరి శూర్పణఖ రాముడిపై మనసు పెట్టి దగ్గరపడింది. రాముడు తిరస్కరించడంతో ఆమె లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళింది. లక్ష్మణుడు ఆమె ముక్కు కోసి పంపించాడు. 4. ఈ అపమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రావణుడు మాయామృగాన్ని పంపించి సీతమ్మను అపహరించాడు. లంక యుద్ధం ప్రారంభం. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు మొదలైనవారు లక్షల వానర సైన్యంతో లంక నగరాన్ని ముట్టడించారు. ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతికాయుడు, మహోదరుడు వంటి రావణుని సేనాధిపతులపై తీవ్రమైన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్ మాయాస్త్రాలు వాడి రాముడు, లక్ష్మణుణ్ణి గాయపరిచాడు. హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవిని ఔషధం తీసుకువచ్చి వారిని బతికించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించాడు. శ్రీరాముడు రావణుని సేనను ఓడిస్తూ చివరకు రావణునితో అమితమైన యుద్ధం చేశాడు. రావణ సంహారం. రావణుని 10 తలలు కోసిన ప్రతిసారీ తిరిగి వచ్చేవి. చివరికి విభీషణుడు సూచనతో రావణుని గుండె ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని బ్రహ్మాస్త్రంతో రాముడు రావణుని సంహరించాడు. రావణుడు పడిపోవడంతో లంకలో ధర్మం నిలిచింది. సీతమ్మను తిరిగి రాముడు తీసుకువచ్చాడు. అగ్ని పరీక్ష. రావణుని చెర నుంచి వచ్చినందుకు ప్రజలకు తన పవిత్రత నిరూపించేందుకు సీతాదేవి అగ్ని పరీక్షకు సిద్ధమైంది. ఆమె అగ్నిలోకి ప్రవేశించగా అగ్నిదేవుడు ఆమె పవిత్రతను నిరూపించి తిరిగి అప్పగించాడు. శ్రీరామ పటాభిషేకం తర్వాత ఆయన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు చాలా ఆసక్తికరమైనవి. రామాయణం ఇక్కడితో పూర్తికాలేదు. పటాభిషేకం అనంతరం శ్రీరాముడి రాజ్యంలో ఏం జరిగిందో చూద్దాం. 1. రామరాజ్యం. ధర్మపాలకుడైన శ్రీరాముడు. శ్రీరాముడు అయోధ్య రాజ్యంలో ధర్మాన్ని నిలబెట్టాడు. ప్రజలందరూ సంతోషంగా, సంపన్నంగా జీవించేవారు. రాజ్యంలో ఎవరికీ దుఃఖం, పేదరికం, అన్యాయం లేకుండా చూసేవాడు. అందుకే ఆ కాలాన్ని రామరాజ్యం అని ప్రశంసిస్తారు. 2. సీతమ్మ అగ్ని పరీక్ష తర్వాత ప్రజల అపనింద. పటాభిషేకం తర్వాత కొన్ని రోజులకే ప్రజలలో కొందరు సీతాదేవి గురించి అపనిందలు చేయడం ప్రారంభించారు. అయ్యో, రావణుని చెరలో కొన్ని నెలలు గడిపిన స్త్రీ ఎలా అయోధ్య రాణిగా ఉంటుంది అని పుకార్లు వచ్చాయి. ప్రజల మనస్సుల్లో సందేహం కలిగినట్లు తెలుసుకున్న శ్రీరాముడు ధర్మాన్ని పాటిస్తూ, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ సీతాదేవిని అరణ్యానికి పంపించడానికి మాబావురయ్యాడు. 3. వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి, లవకుశుల జననం. అరణ్యానికి వెళ్లిన సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నివాసం ఉండేది. అక్కడే ఆమె లవకుశులను జన్మనిచ్చింది. వాల్మీకి మహర్షి వారిని శాస్త్ర, ధనుర్విద్యలో నిపుణులుగా తీర్చిదిద్దారు. 4. అశ్వమేధ యాగం. లవకుశుల ఆగడాలు. శ్రీరాముడు అశ్వమేధ యాగం నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. యాగానికి అనుసంధానంగా యాగాశ్వాన్ని విడిచారు. ఆ గుర్రాన్ని లవకుశులు అడ్డుకున్నారు. వారితో జరిగిన యుద్ధంలో శ్రీరాముని సేన ఓడిపోయింది. చివరకు వారిని పట్టుకుని అయోధ్యకు రప్పించిన తర్వాత వారు తన కుమారులేనని తెలుసుకున్నాడు. 5. సీతాదేవి భూమికి తిరిగి వెళ్లడం. శ్రీరాముడు సీతాదేవిని తిరిగి రాజ్యంలోకి రప్పించాలనుకున్నాడు. అయితే సీతమ్మ ఈ లోకాన్ని వదిలి భూమిదేవి ఒడిలో లీనమయింది. ఈ ఘటన చూసి శ్రీరాముడు ఎంతగానో బాధపడ్డాడు. 6. శ్రీరాముని వైకుంఠ ప్రస్థానం. ధర్మాన్ని పరిపాలించిన రాముడు చివరికి సర్వభూమిపై తన కర్తవ్యాన్ని ముగించుకుని సరయూ నదిలో సమాధి ప్రాప్తి చేసి తిరిగి వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ విష్ణువుగా స్థిరపడ్డాడు.
శ్రీరాముని జీవితం ధర్మపాలన, త్యాగం, భక్తి, నిబద్ధతకు మూర్తిరూపం. శ్రీరాముని రామరాజ్యం ఒక స్వర్ణయుగం. శ్రీరాముని పాలన రామరాజ్యంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఓ ధర్మపాలన రాజ్యం, అందులో ప్రజలందరూ ఆనందంగా, సమృద్ధిగా జీవించారు. ఇప్పుడు రామరాజ్యంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. 1. ప్రజల సంక్షేమం. శ్రీరాముడు సత్యనిష్ఠుడు, న్యాయవంతుడు, ప్రజల తండ్రి వంటి పాలకుడు అయ్యాడు. ఎవరికీ ఆకలితో ఉండే పరిస్థితి రాలేదు. రాజ్యంలో అన్యాయం, దొంగతనం, అనారోగ్యం లేకుండా చూశాడు. ప్రజలందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, స్నేహపూర్వకంగా జీవించేవారు. 2. ధర్మ పాలన. శ్రీరాముడు ధర్మాన్ని అత్యంత గౌరవంగా చూశాడు. ప్రతి సమస్యను న్యాయంగా పరిష్కరించేవాడు. తన కుటుంబాన్ని కూడా రాజధర్మానికి లోబర్చాడు. సీతమ్మను అరణ్యానికి పంపడం, ప్రజల సంక్షేమాన్ని నిరంతరం పట్టించుకున్నాడు. 3. ప్రకృతిని సంరక్షించడం. రామరాజ్యంలో వర్షాలు సరిగ్గా పడేవి, భూమి అధిక పంటలు ఇచ్చేది, ప్రకృతి సంతులితం తప్పకుండా ఉండేది. 4. ప్రజల అనుబంధం. రాముని పట్ల అపారమైన ప్రేమ. ప్రజలందరూ శ్రీరాముడిని దేవుడిగా కాకుండా, తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు. శ్రీరాముని ఎవరైనా చూసి మాట్లాడితే ఆ రోజు ఎంతో ధన్యంగా అనుభూతి చెందేవారు. ప్రజలు రాముని కీర్తన చేస్తూ, ఆయన గురించి కథలు, పాటలు పాడేవారు. 5. వ్యాపారం, అభివృద్ధి. వ్యాపారం, వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రజల జీవితాల్లో పేదరికం లేకుండా చేశాడు. ఇతర రాజ్యాలతో శాంతి ఒప్పందాలు చేసుకుని సామరస్యంగా పాలన సాగించాడు. 6. రామరాజ్యంలో ఎలాంటి చెడు అంశాలు లేవు. అసత్యం చెప్పేవారు లేరు. దొంగతనం, మోసం వంటి వాటికి చోటుండేది కాదు. ప్రజలంతా ధార్మికంగా జీవించేవారు. 7. హనుమంతుడి రామరాజ్యంలో పాత్ర. హనుమంతుడు ఎప్పుడూ శ్రీరాముని సేవలో ఉండేవాడు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని రాముని దృష్టికి తీసుకెళ్లేవాడు. రాముని కీర్తిని ఎక్కడెక్కడో ప్రచారం చేసేవాడు. 8. రామరాజ్యం ఆదర్శ పాలన. ఈ రామరాజ్యం కేవలం శ్రీరాముడి పాలనలోనే కాదు, భవిష్యత్తులో కూడా అందరికీ ఆదర్శంగా నిలిచింది. రామరాజ్యాన్ని శాంతి, ధర్మ, న్యాయం, భక్తి, అభివృద్ధితో కూడిన రాజ్యంగా పేర్కొంటారు. నేటికీ ప్రజలు, పాలకులు రామరాజ్యం లాంటి ధర్మపాలన కోసం ప్రయత్నిస్తారు. రామరాజ్యం అంటే ఒక కల కాదు, అది నిజంగా శ్రీరాముడు ఏర్పాటు చేసిన ఓ ధర్మరాజ్యం.